పోలీసుల చేతికి మరోసారి పనిపడింది. ఇప్పుడు పోరుబాట పట్టింది మాజీ సర్పంచులు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా ముందు వెళ్లేది సర్పంచుల దగ్గరికే. అలాంటి వారే ఇప్పుడు మా ప్రాబ్లం తీర్చండి మహాప్రభో అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చలో హైదరాబాద్ అంటూ పిలుపునిచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోని పెద్దమ్మ గుడి దగ్గర ధర్నాకు ముహూర్తం పెట్టారు. ఈలోగా భాగ్యనగరంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరపడానికి వీల్లేదని రంగంలోకి దిగారు ఖాకీలు. ఎక్కడికక్కడ బందోబస్తు పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకుంటున్నారు. అసలు తెలంగాణలో మాజీ సర్పంచ్లు ఎందుకు ఆందోళనకి దిగారు? నిరసన అనగానే పోలీసులను ప్రయోగించడం రేవంత్ సర్కారుకు అలవాటైపోయిందా? సమస్యలకు పరిష్కారం చూపమంటే అణచివేత చర్యలకు దిగడం రేవంత్ మార్క్ పాలన? ఒక సమస్యను తొక్కిపెట్టేశామనుకునేలోపు మరో పోరాటం కాచుకూర్చుంటుంది తెలంగాణలో. వరుసపెట్టి జరుగుతోన్న ఆందోళనను, నిరసనకారులని అరెస్టులతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిరుద్యోగులు, స్టూడెంట్స్, బెటాలియన్ పోలీసుల తర్వాత ఇప్పుడు ఈ లిస్టులో మాజీ సర్పంచులు జాయిన్ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోరుబాట పట్టారు మాజీ సర్పంచులు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉంచిన తమ బిల్లులను క్లియర్ చేయాలని, నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని ఆందోళన బాట పట్టారు వారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సర్పంచులు రోడ్డెక్కడం ఇది రెండోసారి. పెండింగ్ బిల్లుల్ని పరిష్కరించాలంటూ సెప్టెంబర్లో అసెంబ్లీని ముట్టడించారు. ఈసారి చలో హైదరాబాద్ అంటూ పిలుపునిచ్చి పెద్దమ్మ గుడి దగ్గర ధర్నా చేయాలనుకున్నారు. ఈలోగా ప్రభుత్వం పోలీసులను అలర్ట్ చేసింది. రోడ్డెక్కి ఎక్కకముందే పోలీసులు వారిని చుట్టుముట్టేసి జైలుకు పంపిస్తున్నారు. ముందస్తు నిర్బంధాలు, అరెస్టులతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ సర్పంచ్లు. ఇద్దరి పట్టుదలతో సమస్య జటిలంగా మారింది. ఊరికి సేవ చేసిన సర్పంచ్లను అరెస్ట్ చేయడమే ప్రజాపాలనంటూ మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో సమస్యలు గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఊరేగుతున్నారని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ సర్పంచుల ఆందోళనకు మద్దతిచ్చారు. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ స్వరాజ్యం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందేది. ఇలాంటి మాటలన్నీ చెప్పుకోవడానికి, వినడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో ఆ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడానికి మాత్రం ప్రభుత్వ పెద్దలకు చేతులు రావడం లేదు. చేసిన పనులకు బకాయిలు చెల్లించమని సర్పంచులు బిల్లులు పంపిస్తే వాటిని క్లియర్ చేయకుండా సంవత్సరాల తరబడి అలాగే పక్కనబెట్టేయడమే ఇందుకు నిదర్శనం. గతంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యవస్థగా పేరు పొందింది పంచాయతీరాజ్ సిస్టమ్. సర్పంచులకు రాచమర్యాదలు దక్కేవి. రాజకీయ పార్టీలు కూడా తాము స్థానికంగా బలపడాలంటే సర్పంచుల మద్దతు తప్పనిసరి కావడంతో వారిని నెత్తిన పెట్టుకుని చూసుకునేవి ప్రభుత్వాలు. గ్రామాలు, పంచాయతీల్లో అభివృద్ధి పనులన్నీ వారి కనుసన్నల్లోనే జరిగేవి. లోకల్గా తమకే పలుకుబడి ఉంటుంది కాబట్టి సర్పంచులు కూడా తమ సొంత నిధులతోనో అప్పు చేసో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్థానికంగా పట్టు నిలుపుకొని మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే వారు ఆ మాత్రం చేయాల్సిందే. అలాంటి సర్పంచులిప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఎవరున్నా పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరచడంపైనే ఫోకస్ పెడుతుండడంతో అధికార దర్పం, పలుకుబడి లాంటివి పక్కన పెడితే కనీసం చేసిన పనులకు బిల్లులు తెచ్చుకోలేని దీనావస్థకి జారిపోయింది సర్పంచుల పరిస్థితి. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మొదటిసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ కు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ అంటూ టైం, డేట్ ఫిక్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నామనే కాన్ఫిడెన్స్ లో ఉంది అధికార కాంగ్రెస్. తమకు అనుకూలంగా ఉన్న వారిని భారీ సంఖ్యలో ఎన్నికల్లో గెలిపించుకునే వ్యూహాలు రచించుకుంటోంది. ఇలాంటి సమయంలో అదును చూసి మరోసారి పోరుబాట పట్టారు మాజీ సర్పంచులు. పెండింగ్ బిల్లులు పే చేయాలి, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లమని నిరసనలు చేస్తున్నారు. స్థానికంగా కూడా కాంగ్రెస్ పట్టు బిగిస్తే ఆర్థికంగా తాము మునిగిపోతామనే భయం మాజీ సర్పంచులను వెంటాడుతుందా? కాంగ్రెస్ లీడర్ల చేతిలోకి పంచాయతీలు వెళ్లిపోతే తమ బిల్లులు క్లియర్ కావు అనే ఆందోళన మాజీ సర్పంచులను రోడ్డెక్కేలా చేసిందా? సంవత్సరం క్రితం బిల్లులు అంటే అప్పుడు అధికారం అనుభవించింది బీఆర్ఎస్ నాయకులు కాబట్టి వారికి బిల్లులు మేమెందుకు చెల్లించాలనే లోకల్ లీడర్స్ ను ఎండబెట్టే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉందా?
గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2తోనే ముగిసింది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలోపు గ్రామాల బాగోగులు చూస్తారంటూ ప్రత్యేక అధికారులను నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్. దాదాపు 9 నెలల నుంచి ఇన్ఛార్జీల పర్యవేక్షణలోనే ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల్లో కొన్నైనా ట్రాక్ ఎక్కించకుండా స్థానిక ఎన్నికలకు వెళితే ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతో పంచాయతీ ఎలక్షన్స్ను పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. మాజీలుగా మారిన సర్పంచులు మాత్రం ఎన్నికల నిర్వహణలో నెలలు తరబడి జరుగుతున్న జాప్యంపై అసహనంగా ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తమ జేబుల్లో నుంచి డబ్బులు తీశామని, తమ హయాంలో అప్పులు చేసి మరీ వర్క్స్ చేశామని, వాటికి బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం వల్ల ఆర్థికంగా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు మాజీ సర్పంచులు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపించడం ప్రభుత్వాలకు అలవాటైన వ్యవహారమే. ఈ సమస్య ఇప్పటిది కాదు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర్నుంచి పంచాయతీలను పెండింగ్ బిల్లుల ఇష్యూ వేధిస్తూనే ఉంది. తమ సమస్యలను తీర్చండంటూ సర్పంచులు ఆందోళన చేయడం, రోడ్డెక్కిన వారిని అణిచివేసే చర్యలు కంటిన్యూ అవడం కామన్ అయిపోయింది. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. మరోవైపు పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయడానికి రేవంత్ సర్కార్ కేంద్రం వైపు చూస్తుంది. పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే కొత్త పాలకవర్గాలు కొలువుదీరతాయి. వారితో ఆర్థిక సంఘం నిధుల కోసం సెంటర్పై ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి వచ్చే నిధులతో సర్పంచులకు పాత బకాయిలు చెల్లించి సమస్య నుంచి బయటపడాలనేది రేవంత్ ప్రభుత్వ భావన. అందుకే డిసెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతుంది. ఈలోగా మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. తాము ప్రాతినిధ్యం వహించే పార్టీనే అధికారంలో ఉంటే బిల్లుల క్లియరెన్స్కు ఎలాంటి సమస్యలు ఉండవు. పొరపాటున ప్రభుత్వాలు మారితే సర్పంచులుగా వ్యవహరించిన వారికి గడ్డుకాలమే. ప్రత్యర్థి పార్టీ నాయకులకు తాము ఎందుకు నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంటున్నాయి అధికారంలో ఉన్న పార్టీలు. ప్రస్తుతం ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులది భయం కూడా ఇదే. అందుకే పోరుబాట పట్టారు వారు. చర్చలు జరుపుతామంటే వర్కౌట్ అవ్వట్లేదని అరెస్టులు చేపిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు మాజీ సర్పంచులను అరెస్టులు, జైలుకి పంపడాలు అంటూ యాగీ చేస్తే కాంగ్రెస్ సర్కార్కి దెబ్బ పడటం ఖాయమనే వాళ్లూ ఉన్నారు. మా పార్టీ వారు వేరే ఉన్నారు, మాకు ఆ భయాలు లేవంటోంది అధికార పార్టీ.